నాడేమో తమిళనాడు తిరుచిపోయినట, జూన్ 1 తారీఖేమో కర్ణాటకలోని శివమొగ్గకు వెళ్ళారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఏంది కథ? త్రిషాపై డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు, అరెస్ట్, తమిళనాడులో ఉద్రిక్తత, బెయిల్పై రిలీజ్ అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాము. సో ఉదయనిధి స్టాలిన్ నిన్న అరెస్ట్ కావడం జరిగింది. త్రిష పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అక్కడ పోలీసులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నటి త్రిషకు సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వల్గర్ నిధిగా చివాటు తిన్న డిఎంకే నేత, తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్కు మద్రాస్ హైకోర్టు మంగళవారం ఊరటనిచ్చింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం విచారణ పూర్తయిన వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో ఉద్రిక్తుల నడుమ మంగళవారం రాత్రి విడుదల చేశారు. కావేరీ జిల్లాల అంశంపై నిర్వహించిన ఆందోళన సభలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సినీ నటి త్రిషను ఉద్దేశించినవే అని వివాదం చెలగైంది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి చెన్నైలోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పోలీసుల చర్యను సవాల్ చేస్తూ డీఎంకే తరపున మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా విచారణ చేపట్టిన ధర్మాసనం దర్యాప్తు అవసరాల మేరకు ఉదయనిధి ప్రశ్నించే అధికారం పోలీసులకు ఉన్నప్పటికీ బలవంతం చర్యలు వద్దని సూచించింది. మద్రాస్ హైకోర్టు తాజా ఆదేశాలతో ఉదయనిధి స్టాలిన్కు తాత్కాలిక ఊరట లభించినట్లయింది. ఆయన ఇంటికెళ్ళి లాక్కొని వెళ్ళడం జరిగింది స్టాలిన్ని. సో అక్కడ హైకోర్టు ఏం చెప్పేసిందంటే, మేము ప్రశ్నించడానికి మీకు అధికారం ఉంది, కానీ బలవంతంగా తీసుకెళ్ళడం, అలాంటి చర్యలు తీసుకోవడానికి మీకు అట్లాంటి ఛాన్స్ లేదు అని చెప్పేసి ఆయనకు ప్రస్తుతం అయితే చెప్పి ఆయనకు ఊరట లభించింది, విడుదల చేయడం జరిగింది. మంగళవారం రాత్రి ఆయన విడుదలయ్యాడు. సో కావేరీ జిల్లాల గురించి మాట్లాడుతున్నప్పుడు విజయ్ పైన వ్యాఖ్యలు చేస్తూ విజయ్కు ఉన్న ఒకే ఒక టెన్షన్ అని చెప్పేసి అనడంతోనే అక్కడ అందరూ త్రిష అని చెప్పేసి అనడం జరిగింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఇప్పటికే చాలామంది హీరోయిన్లు కావచ్చు, చాలామంది మహిళలకు మొత్తం కూడా బగ్గుమన్నది ఉదయనిధి స్టాలిన్ పైన. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా మహిళలపైన, అది అని చెప్పేసి నువ్వు ఒక్క సహనట్టు కదా, నువ్వు ఇప్పుడు రాజకీయాలకు వచ్చి నువ్వేంది మాట్లాడేది, ఏంది చేసేది అని చెప్పేసి చాలామంది ఖుష్బు లాంటి నటులందరూ కూడా బయటకు వచ్చి చివాట్లు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ ఒత్తిడి బాగా పెరగడంతో అక్కడ సర్కార్ దీని గురించి పోలీసులకు చర్యలు తీసుకోమని చెప్తే పోలీసులు నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనను తీసుకెళ్ళారు, అరెస్ట్ చేశారు. సో లాస్ట్కు ఉద్రిక్తులు నడమ ఆయన బయటకైతే రావడం జరిగింది. ట్రంప్ టారిఫ్లకు ఎదురుదెబ్బ, కోర్టుకు ఎక్కిన 25 అమెరికా రాష్ట్రాలు అని చెప్పేసి మనకు వార్త చూస్తున్నాం. అదేవిధంగా పకడ్బందీగా పోలీసు ఉద్యోగ నియామకాలు, పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. పోలీసు ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రికి కీలక సమాచారం అందించాయి. నియామక ప్రక్రియకు ఎలాగైనా భంగం కలిగించాలని కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇతర శక్తులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో డీజీపీ సివి ఆనంద్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇటీవల విడుదలైన ఆ నోటిఫికేషన్కు సంబంధించి నియామక ప్రక్రియను పకడ్బందీగా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. నియమ నిబంధనలను అనుసరించి ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణాతో పాటు అన్ని ప్రక్రియలలో అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా కోచింగ్ సెంటర్స్పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. నియామక పరీక్షల నిర్వహణపై సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో ఎలాంటి దుష్ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే దళారులు, నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ విభాగంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగం పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ అత్యవసర సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి శేషాద్రి, డీజీపీ సివి ఆనంద్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, అంటే మొత్తానికైతే ఈ పోలీసు ఉద్యోగ నియామకాల భర్తీ అనేది చాలా పకడ్బందీగా జరగాలి. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగద్దు, ఇందులో ఎలాంటి కరప్షన్కు గురి కావద్దు. ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం ప్రశ్నపత్రాల లీకేజు అవి ఇవి అని చెప్పేసి. ఇలాంటి నేపథ్యంలో ఇవి పకడ్బందీగా పెట్టాలి అని చెప్పేసి, ఒక నిఘా పెట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ ఆదేశించడం జరిగింది అధికారులతోని. కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని శక్తులు కలిసి
ఇందులో ఏదో ఒక జరగాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. అలాంటికి ఆస్కారం లేకుండా మనం పనిచేయాలి. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఎగ్జామ్స్, అదేవిధంగా వాళ్ళ రిజల్ట్ వచ్చేంత వరకు, నియామకాలు అయ్యేంత వరకు, ఆ భర్తీ అయ్యేంత వరకు కూడా మనం ప్రత్యేక నిఘా పెట్టి దీనిలో మనం చూడాలి. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో నిజంగా వాస్తవానికి కూడా, ఎందుకంటే ఎంతోమంది ఎన్నో కళలు ఎంతో కష్టపడతారు. అలాంటి వాళ్ళకు ఎగ్జామ్ ఆ రిజల్ట్ బట్టి ఇవ్వాలి. ఇందులో ఏదన్నా కింద మీద అయితే మాత్రం పాపం అంతమంది భవిష్యత్తు వాళ్ళు నాశనమైనట్టే కదా. మంచి ఆలోచన. 400 కోట్ల రూపాయల ఆదా లక్ష్యం. టీ ఫైబర్తో